ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, మంచి దినములు చూడగోరువాడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానమును వెదకి దానిని వెంటాడవలెను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సౌలును చూసుకున్నట్లయితే ఇతను హానికరుడు, హింస చేసేవాడు. ఎవరైతే దేవుని మందిరములో ఆరాధన చేస్తారో వారిని పట్టుకొని చంపేటువంటి వాడు, హానికరమైనటువంటి జీవితము, కీడును అనుభవించిన వాడు, కీడు చేసే వానిగా ఉన్నాడు. యెహోవా దేవుడు ఆ సౌలుతో మాట్లాడి తన వెలుగును అతని మీద ప్రసరించినప్పుడు ఆ సౌలు జీవితము మారిపోయి ఉన్నది. కీడు నుండి తొలగిపోయి ఉన్నాడు, సమాధానమును వెదకి ఉన్నాడు. కనుక యెహోవా దేవుడు ఆ సౌలుతో మాట్లాడి అతని జీవితము మార్చివేసి, హింసకుడు, హానికరుడు, దూషకుడు అయినటువంటి ఆ సౌలు పౌలుగా మారి ఉన్నాడు. దేవుని సేవ చేసి ఉన్నాడు, సమాధానమును వెదకి వెంటాడి ఉన్నాడు. కనుక దానిని కనుగొని దేవుని మార్గములోనికి వచ్చి ఉన్నాడు. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మంచి దినములు చూడగోరు వారు ఎవరైనా ఉన్నట్లయితే కీడు నుండి తొలగాలి, వ్యభిచారము నుండి తొలగాలి, పాపము నుండి తొలగిపోయినట్లయితే నీకు సమాధానము దొరుకుతుంది. నీవు సమాధానమును వెదక్కి దానిని వెంటాడిన ఎడల నీకు నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను ఉన్నత స్థలములపై నిలబెడతాడు. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. ఆమెన్. గొలియాతు ఇజ్రాయేలీయుల సైన్యమును, ఇజ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవాను దూషించినప్పుడు అట్టి గొలియాతును అంతమొందించుటకు ప్రభు అయినటువంటి యెహోవా దావీదును ఎన్నుకొని ఉన్నాడు. చిన్నవాడైనటువంటి దావీదు ఆత్మపూర్ణుడై శత్రువైనటువంటి గొలియాతును చంపుటకు దేవుడు దావీదుకు శక్తినిచ్చి ఉన్నాడు. ఇజ్రాయేలీయులందరికీ మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరిగేటట్లుగా అట్టి శత్రువులను ఓడించిన దేవుడు. ఇజ్రాయేలీయులు దాస్యత్వంలో ఉన్నప్పుడు మేలు కలుగుటకై మోషే గారిని ఎన్నుకొని అట్టి ఐగుప్తు దాస్యము నుండి ఇజ్రాయేలీయులను విడిపించిన దేవుడు. కేవలము మేలు కలుగుటకై సమస్తము సమకూడి పరిశుద్ధత కలిగి జీవించుటకు, ఇజ్రాయేలీయులకు మేలు కలుగుటకు దేవుడు ఈ విధముగా చేసి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, అరణ్యములో 40 సంవత్సరములు ఇజ్రాయేలీయులు నడిచినప్పుడు వారి వస్త్రములు పాతగిల్లలేదు, వారి చెప్పులు అరిగిపోలేదు, వారి పాదరక్షలు ఏమాత్రము కూడా విరిగిపోలేదు, అరిగిపోలేదు. ఎందుకంటే దేవుని ప్రజలైనటువంటి ఇజ్రాయేలీయులకు మేలు కలుగుటకు సమస్తము సమకూడి జరుగుటకు ఈ విధముగా జరిగి ఉన్నది. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నమ్మినట్లయితే నీకు మేలు కలుగుటకు సమస్తమును సమకూడి జరుగుచున్నవని ప్రభు పేరిట తెలియపరుచుచున్నాను. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము దేవుని మందిరములో నేను నివాసము చేసేదను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, సమూయేలు బాలుడుగా ఉన్న
సమయములోనే అతని తల్లి చిన్న బిడ్డగా ఉన్న సమయంలోనే దేవుని మందిరములో విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నది. ఎందుకంటే దేవుని మందిరములో సమృద్ధి ఉన్నది. చిరకాలము నా యొక్క బిడ్డ దేవుని మందిరములో నివాసము చేయాలని ఆమె కోరుకొని ఉన్నది. చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేయాలని సాముయేలు కోరుకొని ఉన్నాడు. కనుక మనము బ్రతుకు దినములన్నిటినీ కృపాక్షేమములు వెంట రావాలి అంటే మనము దేవుని మందిరములో నివాసము చేయాలి. దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతో కూడా ఉండాలి. ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధి మన కోసరము ఎదురు చూస్తూ ఉన్నది. కనుక కృపాక్షేమములు మన వెంట వచ్చేటట్లుగా, మన బ్రతుకు దినములు క్షేమము కలిగేటట్లుగా మనము ఎల్లప్పుడూ కూడా దేవుని మందిరములో ప్రార్థన చేయాలి, నివాసము చేయాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రార్థన చేయుటకు ఇద్దరు వెళ్ళినప్పుడు తనను తాను తగ్గించుకొని ప్రార్థన చేసిన వాని ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. కనుక మనము ఎల్లప్పుడూ కూడా ప్రతి విషయమై దేవుని మందిరములోనికి వెళ్ళి దేవుని సన్నిధిని ప్రార్థన చేయాలి. మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు వెంట వచ్చేటట్లుగా మనము దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవుని మందిరములో నివాసము చేయాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము నేను దేవుని మందిరములో నివాసము చేసేదను అని చెప్పగలిగేటట్లుగా మన జీవితములు ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.